అంటే నాలాంటి వాటితో కాంగ్రెస్ తరఫున అభిప్రాయం అంటే ఇప్పుడు వాళ్ళ పెద్దలు సురేష్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు తెచ్చుకుంటే మీరు పరిష్కరించాలని అన్నట్టుగా అతనికి దాకా వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమకారుడిగా వేరు, కాంగ్రెస్ ప్రతినిధిగా వేరు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధిగా చెప్పాల్సి వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సేమ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఉన్నట్టే ఉన్నారు. ఎవరు వద్దన్నారు అంటే ప్రభుత్వం విషయాలు మాట్లాడుకుంటే ఒక ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మీదకి దండయాత్రగా వచ్చినట్టుగా రావడాన్ని ఆహ్వానించాలన్న ప్రజాస్వామ్య దేశం లేదు. చంద్రబాబు గారి ఇల్లైనా పవన్ కళ్యాణ్ గారి ఇల్లైనా ఇక్కడే ఉంది. వాళ్ళు ఇక్కడ ఉండడాన్ని ఎవరైనా వ్యతిరేకించిందా? పోనీ వాళ్ళు రాజకీయాలు చేస్తా అంటే పోటీ చేయడాన్ని కూడా ఎవరో వ్యతిరేకించారు. ప్రభుత్వంలో ఉండబట్టి ఏమైతుంది, మొన్న మోదీ గారిని కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం తరఫున, అయ్యా ఇక్కడికి వచ్చి మనం ఇచ్చిపోమని. పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడికి, అయ్యా వచ్చి దండయాత్ర లెక్క రాకు, తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు గౌరవించు. అసలు ఇదంతా చూస్తుంటే నాగేశ్వరరావు గారి అంశాన్ని బేస్ చేసుకొని బీజేపీ ఎజెండాను అమలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా నాకు కనిపించింది అధ్యక్షుల వారు. ఇది రెండు ప్రాంతాల మధ్యన వైరుధ్యాలను తెచ్చే విధంగా ఉండొద్దు అని అందరి అభిప్రాయం. అంతమేరకే మనం ఇంత రౌండ్ టేబుల్ సమావేశాలు పెడితే అంతిమ నిర్ణయం కూడా గిరే ఉంటుంది. దానికి అయ్యజాగీర్లు అబ్బజాగీర్లు, ఇంకొక ఆయన పాకిస్తాన్ అంటాడు, ఇంకొక ఆయన పాకిస్తాన్ వచ్చినట్టు పాకిస్తాన్ వచ్చినట్టు రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు అంటే పాకిస్తాన్ వాళ్ళు అయిపోయింది. మా మీద పాతదంతా ఉన్నది, బీజేపీ వాళ్ళ భాష అంతా ఎవరు సోషల్ మీడియాలో వాడుతున్నారు. ఇది రాజకీయ ప్రేరేపితంగా కాకూడదని కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రేమిద్దామా, ఆయన ద్వేషించిన తెలంగాణ ప్రజలను కాబట్టి ప్రపంచాన్ని ప్రేమించగల దమ్మున్న సత్తా ఉన్న ప్రాంతం ఇది. కానీ దీని మీదకి దాడిగా వచ్చినట్టు రావచ్చు. మేము పోతలేము ఆంధ్రప్రదేశ్, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సమావేశాలకు వచ్చినాం, ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమాలకు వచ్చినాం, ఉద్యోగుల సమస్యల మీద పరిష్కారానికి పోతున్నాం. కానీ ఇక్కడ మౌలికమైన అంశం నేనైతే చంద్రబాబు గారు కూడా దాన్ని ఉటంకించడం అనేది ఒక రకంగా ఇంతకుముందే మా రమేష్ చెప్తున్నాడు, దీన్ని యూటీ చేయడానికి ఏమైనా కుట్రలు చేస్తుందా? ఎందుకు గతంలో విద్యాసాగర్ రావు గారు ఒక మాట అన్నారు, ఆ పరిస్థితి వస్తే మళ్ళొక తెలంగాణ ఉద్యమం వచ్చే అవకాశం లేదు. గతంలో ఎంతో మంది మేధావులతో ఆయా ప్రాంతాలు, అది మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, అది ఇంకో ప్రాంతం ఏదైనా బీజేపీ చేయాలనుకుంటున్నది బీజేపీ నేరుగా చేయదు. బీజేపీ నేరుగా చేయకుండా పరోక్షంగా ఈ విధంగా చేయించాలని ఎత్తుగడ ఉంటే బీజేపీ మిత్రులు కూడా, తెలంగాణ ప్రాంత మిత్రులు, మీరు తెలంగాణ మీద జరిగే ఇలాంటి భావదాడిని మీరు ఉపేక్షించవద్దు. పవన్ కళ్యాణ్ గారి జనసేనను రాజకీయాలు చేసుకోవచ్చు, మా గోరెటంకన చెప్పినట్టు రావచ్చు పోవచ్చు, రాజకీయాలు కూడా చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రాంత అస్తిత్వం మీద దాడి జరిగింది. నాకు కొంత విచిత్రం అనిపించింది ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారి మీద ఏం నెగిటివ్ కామెంట్ లేదు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారి మీద ఏ నెగిటివ్ కామెంట్ లేదు, అసలు రాజకీయ పక్షాలలో ఏ నెగిటివ్ కామెంట్ లేదు. మరి ఎవరి మీద ఎందుకు అంటే ఇదేదో ఒక అంతరంగా నడుస్తుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ అధ్యక్షుడిగా పూనంబేని గారు పెట్టిన ఏదైతే ప్రపోజల్ ఉందో ఇక్కడి నుంచి ఆపేద్దాం, ప్రజాస్వామిక రాజకీయాలు చేసుకుందాం, ఇప్పటికైనా ఆపండి. మాకు కూడా మా పార్టీ తరఫు నుంచి వచ్చింది, మా పిసిసి అధ్యక్షులు గారు మహేష్ గౌడ్ గారు దీని మీద మనం ఫర్దర్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ రెచ్చగొట్టే విధంగా ఉండొద్దని నిన్ననే వారు ఆజ్ఞలు జారీ చేసి